హలో గైస్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'కాఫీ విత్ ది కిల్లర్' మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే ఒక కాఫీ కేఫ్‌లో 5 ఆర్ 6 డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్‌కి సంబంధించిన డిస్కషన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అందులోకి ఒక కిల్లర్ ఎవరినో చంపడానికి ఎంటర్ అవుతాడు. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరిని చంపడానికి ఎంటర్ అయ్యాడు? అసలు ఆ కిల్లర్ ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది? అనేదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించిందంటే బాలేదండి. నాకేమనిపించిందంటే ఆ కేఫ్‌లో ఒక రైటరు ప్రొడ్యూసర్‌కి స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బట్ ఆ ప్రొడ్యూసర్‌కి స్క్రీన్ ప్లే అంటే తెలీదు. థ్రిల్లింగ్ అంటే ఏంటో తెలీదు. సేమ్ ఇలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్‌కి గూడా అది అస్సలు వర్కౌట్ అవ్వని కుళ్ళు జోకులు, కుళ్ళు కామెడీ, దానికి తోడు ఏదో జరగబోతుంది అన్నట్టుగా బీజీఎం ఇవి ఏవి గూడా వర్కౌట్ అవ్వలేదండి. అయినా మన ప్రొఫెషనల్ కిల్లర్‌కి టార్గెట్ గూడా తెలీదండి. ఎవరిని చంపాలో ఏంటో అనేది గూడా. కిల్లర్‌కి ముందు టార్గెట్ డీటెయిల్స్ ఇవ్వకుండా కాఫీ కేఫ్‌లో కూర్చో, టీ తాగు అని కమాండ్‌లు ఇస్తా ఉంటారు. ఏంటి సార్ మాకీ కర్మ అనిపిస్తది మనకు. క్యారెక్టర్స్‌ని ఫాస్ట్‌గానే ఇంట్రొడ్యూస్ జేస్తారు. సో, ఆ ఇంట్రొడ్యూస్ జేసేటప్పుడు ఇచ్చే ఆ ఇంట్రొడక్షన్స్‌లోనే వాళ్ళ డిస్కషన్స్‌ని చూపిస్తారు. ఇక త్రూ ఔట్ ద మూవీ అవే డిస్కషన్స్ కొనసాగుతా ఉంటాయి. సో, నేను జెప్పేదేంటంటే మీరు ఒకవేళ మూవీని ఖచ్చితంగా చూడాలి అని అనుకుంటే ఇంట్రడక్షన్‌ని చూసేసి ఇక డైరెక్ట్‌గా క్లైమాక్స్‌లోకెళ్ళిపోండి. మీకు అర్థం కాని పాయింట్లు ఏమి ఉండవండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ కిల్లర్ ఎవరిని చంపాలి అనేది చూపిస్తారు. సో, మూవీ మొత్తం చూసి నాకు గూడా తెలీదు అతన్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడో. సో, ఇక మీరు మూవీని కట్ చేసి చూసినా ఒకటే, నేను ఫుల్‌గా చూసినా ఒకటే. అదండి. ఇక ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 1.5 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.